నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న వీడియో ఏంటంటే, ఆయన మొన్న రాజోల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి పనికి ఆహారం పథకం నిధులు విడుదల చేయడానికి వెళ్ళి ఒక చిన్న జోకు, అంటే అందరికీ జోకులాగానే అనిపించింది. ఒక కొబ్బరి తోటలో ఒక కొబ్బరి చెట్టు నాటితే మినిమం అది 15 years అయితే కానీ మరి మనకి ఫలితానికి వస్తుంది, అంటే కాయల్ని ఇస్తుంది. అంతవరకు దాన్ని మనమే పెంచి పోషించాలి. అలా 15 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి మరి దాని నుంచి ఫలాలు కానీ ఫలితాలు కానీ వస్తాయి. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు 15 సంవత్సరాలు కంటిన్యూషన్గా గెలిపిస్తే కానీ మీకు ఏ అభివృద్ధి అయినా కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏ ఒక్క మంచి పనులైనా కానీ జరుగుతాయి. 15 సంవత్సరాలు డెఫినెట్గా మమ్మల్ని మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం గారు జగన్ గారి గురించి కూడా మాట్లాడారు. 2029లో వాళ్ళు పార్టీలోకి అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటున్నారు. ఇలాంటి కలలు కూడా మానుకోవాలి. ఎందుకంటే రాబోయే 15 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించాలని చెప్పేసి, అండగా ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా ఎవరైనా ఒక పొలిటీషియన్గా ఎదగాలనుకున్నప్పుడు, ఒక ఓన్గా ఒక పార్టీ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఒక్క ఏంతో పార్టీ స్టార్ట్ చేస్తారు? సామాన్య జనానికి మేలు జరగాలి, అలాగే నేను స్టార్ట్ చేసినటువంటి ఏ పార్టీ అయినా కానీ మరి ముందుకు పోవాలి, నా వల్ల 10 మందికి మంచి జరగాలని చెప్పి ఒక ఏమంటారు దాన్ని, ఒక మంచి ఆలోచనతో విధి విధానాలతో స్టార్ట్ అవుతారు. నిజంగా మనం ఇదివరకు రోజుల్లో చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పార్టీ స్టార్ట్ చేశారు. ఎందుకు? ఆయన సీఎం అవ్వాలి, నా వల్ల 10 మందికి మంచి జరగాలి. అలాగే ఆయన సీఎం అయ్యారు, చాలా మంచి చేశారు. ఈ రోజుకి ఆయన చూసిన ఆయన విషయాల్లో కానీ మనం ఎక్కడైనా కానీ చూస్తే పేదవాళ్ళకి 100% మంచి చేసిన వ్యక్తి ఆయనని అందరికీ తెలుసు. ఆయన్ని అందరూ కూడా చనిపోయినా కానీ అభిమానిస్తారు. అలాగే తమిళనాడులో చూస్తే విజయ్ గారు పార్టీ స్టార్ట్ చేశారు. ఆయన ఎందుకు పార్టీ స్టార్ట్ చేశారు? ఆయన కూడా ప్రజలకు సేవ చేయాలి, ఎంతో కొంత మనకు తోచిన దాంట్లో, మనకు తెలిసిన దాంట్లో నలుగురికి మంచి చేయాలనేది పార్టీ పెట్టారు. అలాగే ఆయన కూడా సీఎం అవ్వాలని. ఎవరైనా కానీ పార్టీ స్టార్ట్ చేసేది వాళ్ళు సీఎం అవ్వాలని, వాళ్ళ పార్టీకి వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని, ముందుకు తీసుకెళ్ళాలని కార్యకర్తలు కానీ, పార్టీలో ఉండేటువంటి నాయకులైతే కానీ ఎవరైనా కానీ పార్టీ స్టార్ట్ చేసి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు ముందుకు పోవాలి. అలాగే వాళ్ళు సక్సెస్ అయ్యి ప్రజలను కూడా సక్సెస్ వైపు నడిపించాలి. పేదరికం నిర్మూలన చేయాలి. అలాగే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకం కూడా దొంగల దోపిడీ జరగకుండా ప్రజలకి చేరవేసే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రతి ఒక్కళ్ళు పార్టీ స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అంటే 15 సంవత్సరాలు మీరు కూటమిని గెలిపించాలంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? 15 years ఆయన కూటమిలోనే బానిసత్వం చేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు గారితో అలాగే నరేంద్ర మోడీ గారితోనే ఆయన జీవితం సాగుద్దా? తను సొంతంగా పెట్టుకున్న పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీలో నాయకులు, స్టార్టింగ్ డేస్ నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు, వీళ్ళ అభిప్రాయాలను ఆయన ఏం గౌరవిస్తున్నట్టు, వీళ్ళ గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నట్టు? అంటే 15 years మీరు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి అని చెప్పారంటే ఈయన 15 years బానిసలాగానే జీవిస్తాడా? అంటే సివియాన్ గారికి సహాయం చేసుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ గారి ముఖంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ముఖంలో నవ్వు చూడాలని, జగన్ గారిని తర్వాత వాళ్ళ పార్టీని నానా రకాలైన మాట్లాడుతూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, హాస్యాస్పదంగా మాట్లాడుతూ తెలీదు. ఈరోజు ఎవరికి కూడా పదవులు అనేవి శాశ్వతం కాదు. ఇలాంటివి ఇంతకుముందు చాలా చూసుంటాం. అంటే చాలా ఎక్స్పీరియన్స్ గల నాయకులు ఉన్నారు, ఎంతో విద్యావంతులు, పెద్ద నాయకులందరికీ కూడా ఓటమి తప్పలేదు, అలాగే గెలుపు తప్పలేదు. రాజకీయాలంటే గెలిపోవటములు సహజం. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కానీ మిడిసిపాటు పడి అందరినీ కించపరిచే విధంగా అసలు జగన్ గారి యొక్క మాటలు చాలా
అంటే ఇప్పుడు జగన్ గారి గురించి పవన్ గారు మాట్లాడే మాటలు చాలా సిల్లీగాను జోక్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎత్తుకోవటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ నువ్వెవరు, జగన్ మీరు 29లో సీఎం అవుతారని కలలు కనొద్దు. మీరు రారు, మీ పార్టీ రాదు, మీరు గెలవరు, మీకు ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఈ మాటలు అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని తిట్టడం, ఆయన్ని అవమానపరచడం, ఆ మాటల ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ ముఖంలో నవ్వు చూడటం కోసం ఇది కాదు కదా ప్రసంగం. దీనికోసం కాదు కదా నిన్ను గెలిపించింది, దీనికోసం కాదు కదా ఓటేసింది, దీనికోసం కాదు కదా మీరు డిప్యూటీ సీఎం అయ్యింది. ఒక్క ఛాన్సు ఇమ్మన్నారు, ఒక్క అసెంబ్లీకి ఒక్కసారి పంపించమన్నారు. మరి వేరే వాళ్ళని తిడతానుక మీరు అసెంబ్లీకి వెళ్ళింది, వేరే వాళ్ళని తిడతానుక మీరు మీటింగ్ చెప్పడానికి వచ్చింది. అక్కడ దేనికోసం వచ్చారు? అక్కడ ఇప్పుడు ఎవరో ఒక అతను లేచి తన ప్రాబ్లం ఏదో ఉంటే చెప్పబోతే అతన్ని కూర్చోమన్నాడు. అంటే జనం ప్రాబ్లం వింటాక కదా మీరు పొలిటీషియన్ అయింది. వాళ్ళు మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? వాళ్ళ సాధబాధకాలు మీకు చెప్పుకోవడానికి కదా. ఆ మాత్రం ఒక వ్యక్తి సమస్య వినటానికి పేషెన్సీ లేని వ్యక్తి ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏ న్యాయం చేస్తారు? ఇప్పుడు అతనికి ఏదో సమస్య వచ్చింది, ఒక ఊరు ఒక నలుగురు జనాలు కలిసిన చోటకి ఒక ఊరు ఒక ప్రజానాయకుడు వచ్చాడంటే అనేక రకాల సమస్యలతో సతమతమైపోతున్న ప్రజలు వాళ్ళు గోడు ఎల్లబుచ్చుకుంటారు, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఓటేస్తున్నారు కదా, మనం ప్రజాప్రతినిధులమేం. అలాంటప్పుడు అతని సమస్య చెప్పబోతుంటే అతన్ని కూర్చోమని చెప్పి ఆయన చెప్పారు. అంటే అంత ఓపిక లేని వ్యక్తి ఆవేశంతో తూలిపోతున్నాడు ఆయన. ఎంతసేపు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే సినిమాటిక్ వర్షన్ ఏంటంటే డైలాగ్స్. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సినిమా డైలాగులు బాగోవు, మీ మూవీస్లో బాగుంటాయి. అంటే సినిమాలు దేనికి దానికే సపరేట్ వర్షన్ కదా. ఇప్పుడు చదువు వేరు, జీవితం వేరు, పెళ్ళి వేరు. అలాగే దేనికి దానికే అంటే సినిమాల్లో మనం ఏదైతే యాక్ట్ చేస్తామో దాన్ని తీసుకొచ్చి సభల్లో ప్రజల దగ్గర ఆవేశంతో ఊగిపోతూ తూలిపోతూ అది కాదు కదా కంటెంట్. మనం వెళ్ళామంటే ఇప్పుడు ఒక మనిషి కాదు 10 మంది 100 మంది వస్తారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. వినాలి, విని వాళ్ళకి ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, దీన్ని ఆలోచించాలి. అంటే బాధ చెప్దామని లేచిన ప్రతి వాళ్ళు కూర్చోమంటే వాళ్ళ గొంతులు నొక్కేస్తే ఇంకా ఎవరు? మరి ఇప్పుడు మీరు గెలిచి అన్నీ చేస్తానని చెప్పి మీరు మాట ఇవ్వడం వల్లే కదా జనాలు మిమ్మల్ని గెలిపించారు. మరి గెలిపించిన దానికి మీరేం చేస్తున్నారు? సినిమా డైలాగులు, సినిమా యాక్షన్లు ఇవన్నీ కూడా పనికిరావు కదా. ఎందుకంటే జనం మీ మీద నమ్మకంతో మిమ్మల్ని చేశారు, నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు. ఏది మీరు సింగిల్గా కాకపోయినా వేరే వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకున్నా కానీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీరు అడగటం వల్ల మిమ్మల్ని గెలిపించారు. దానికి మీరు 100కి 100% ప్రజలకు మీరు న్యాయం చేయాలి. నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వాచింగ్.